ఈనాడు దినపత్రికలో ముఖ్యాంశాలు. కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలవనివ్వను, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుని మోదీ అపహాస్యం చేశారు. ఆయనకు గులామైన కిషన్ రెడ్డికి తెలంగాణలో ఉండే అర్హత లేదు. వరంగల్ను అభివృద్ధి చేసే వరకు నిద్రపోను, 100% రైతు రుణమాఫీ చేస్తాం. ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అభివృద్ధి మా బాధ్యత. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో విమానాశ్రయాలు ఉన్నాయి. తెలంగాణలో ఒకే ఒక విమానాశ్రయం హైదరాబాద్లో ఉంది. వరంగల్, కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్ 4 ఎయిర్పోర్ట్లు కట్టుకొని పెట్టుబడులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది. అసెంబ్లీకి రండి, చర్చిద్దాం, వరి వేసుకుంటే ఉరే అని అన్నాడు కేసీఆర్. ఈరోజు తెలంగాణ 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల ధాన్యాన్ని పండించింది. స్వతంత్రం వచ్చాక ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఇంత పంట ఎన్నడూ రాలేదు. మద్దతు ధరతో పాటు సన్నోట్లకు 500 బోనస్ కూడా అందిస్తున్నాం. ఇవన్నీ కోల్పోయినట్ట అని నేను కేసీఆర్ను అడుగుతున్నా. అసెంబ్లీకి రండి, అన్నీ చర్చిద్దాం. సీఎం రేవంత్ రెడ్డి. అణుయుద్ధం ముప్పు, అణ్వస్త్ర వినియోగానికి వీలు కల్పించే దస్త్రంపై పుతిన్ సంతకం. రష్యాపైకి దీర్ఘశ్రేణి క్షిపణులు ప్రయోగించిన ఉక్రెయిన్. యుద్ధ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న బైడెన్ నిర్ణయం. ఔషధాలు, చిన్నారుల ఆహారం నిల్వ చేసుకోండి. భవిష్యత్తులో క్రమబద్ధీకరణ చేపట్టొద్దు. ఇప్పటికే జరిగిన వారిని తొలగించొద్దు. సెక్షన్ 10A రాజ్యాంగ విరుద్ధం. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు తెచ్చిన జీవో 16 చెల్లదు. హైకోర్టు ధర్మాసనం తీర్పు. రేపటి నుంచి లోక్ మంథన్ హైదరాబాద్ శిల్పారామం వేదికగా కార్యక్రమం. 22న రాష్ట్రపతి చేతుల మీదుగా మేధో మదనం ప్రారంభం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. అధిక ఉప్పు, పెనుముప్పు. ఫ్యాక్ట్ ఫుడ్లో ఉప్పు నియంత్రణ అత్యవసరం. WHO ప్రమాణాలు పాటిస్తే 10 ఏళ్లలో 3 లక్షల మరణాలు తగ్గుదల. ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ అధ్యయనం. కేంద్ర ప్రభుత్వం ఓ విధానం రూపొందించాలని సూచన. విజయ్ మల్య, నీరవ్ మోదీలను అప్పగించండి, బ్రిటన్ ప్రధాని కోరిన మోదీ. పలు దేశాల అధినేతలతో ప్రధాని భేటీ. స్వేచ్ఛా వాణిజ్యంపై మళ్లీ చర్చలకు ఇరువురు నేతల నిర్ణయం. పోలింగ్కు ముందు ఓటుకు నోటు రగడ. భాజపా నేత 5 కోట్లు పంచారన్న BVA. పాల్ఘర్ జిల్లాలో కలకలం. నేడు మహారాష్ట్ర, జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు. కుక్కే కథాని వదిలేస్తే జరిమానా కట్టాల్సిందే. లాకర్ కోసేసి 5 కోట్ల బంగారం చోరీ. రాయపర్తి స్టేట్ బ్యాంకులో ఘటన.